Audio Jungle. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఇవాళ నేను అఫ్ఘానీ పనీర్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఉల్లిపాయల్ని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను, పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేయించుకోవాలండి. అవి కొంచెం దూరగా వేయించుకోవాలి మనము ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మనం మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి దూరగా వేయించుకున్నాను కదా, సో కొద్దిసేపు అలానే ఉంచుకున్నాము. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇంకా జీడిపప్పు వేసుకోవాలి, బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను బాదం అనేది యాడ్ చేసేస్తున్నాను. బాదం వేయడం వల్ల కూడా మనకు టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ ఏం చేసుకున్నాక నేను ఒక మిక్సీ జార్లో హోల్ గరం మసాలా వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, ఇలైచీ, సాజీరా, పువ్వు, లవంగాలు, కసూరి మేతి అన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా అన్నీ వేసేసుకుందాం మిక్సీ జార్లోకి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని అన్నీ కలిపి వేయించుకున్నాం కదా, సో అవన్నీ మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనము మిక్సీకి వేసుకుందామండి. సో కొంచెం మిక్సీ సన్నగా వేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 కప్ వరకు పెరుగు అనేది తీసుకున్నాను. ఆ పెరుగు కూడా ఇందులోనే కలిపేసుకుంటున్నాను. ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కల్ని పెద్ద పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నానండి. ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే. సో ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు ఇంకొక సైడు మనం అదే బాండీలో ఒక 2 చెంచాల వరకు ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్క పీస్లు తీసుకుంటా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలానే కలుపుకోవాలండి. చూడండి, పన్నీర్ ముక్కలు అనేది నాకు బ్రౌన్ కలర్ అయ్యాయి. సో నేను తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు బిర్యానీ ఆకు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది వేసేసుకొని నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, బట్ అది అనేది ఆప్షనల్ అనండి మనకి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం మగ్గించుకుందాము. చూడండి, అది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ అఫ్ఘానీ పన్నీర్ కర్రీ అనేది మనకి రైస్లోకి కానీ, రుమాలి రోటీ, చపాతీలోకి, బగార్ రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.